brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కమిషన్ల నుంచి డైవర్ట్ చేయడం కోసమే కేసీఆర్ కి నోటీసులు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కేసులతో భయపడేదే లేదు, ఈ సీఎం చేసేదేమీ లేదు అన్నారు. రేవంత్ కథ అయిపోయిందని ఆయనకు కూడా తెలుసు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా దోపిడీ చేస్తున్నారు అన్నారు కేటీఆర్. మంత్రుల కమిషన్లపై కొండా సురేఖ నిజం ఒప్పుకున్నారన్నారు ఆయన. కొండా సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని, మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా మహబూబ్నగర్, ఆయన కుల్లా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులకు. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట. 20% కమిషన్ 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుంది రాబోయే అని చెప్పి వాళ్ళు. ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది, గ్రామానికి పోయింది, మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఎన్నో కథ. వీటికి భయపడేది లేదు, ఎందుకంటే ఈ లొట్టపీస్ కేసులతోని ఆ లొట్టపీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతన అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది, ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన.